అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే, మీ వ్యాపారంలోనైనా లేక ఇంట్లోనైనా ఈ తంత్ర మీరు పాటించి చూడొచ్చు. ఈ తంత్ర ఎక్కువగా అయితే వ్యాపారంలో మన వ్యాపారం ఉన్నట్టుండిగా మంచిగా నడవట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మార్పు కనిపించట్లేదు. అలాంటప్పుడు మన వ్యాపారం ప్లేస్లోనే మనకే తెలియకుండా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఈరోజు నేను చెప్పే ఈ తంత్ర మీరు ప్రయత్నించి చూడండి, మీకు తప్పకుండా మార్పు కనిపిస్తుంది. నమ్మకంతో చేయండి. నా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్నీ ఫ్రీ అండి, ఎందుకంటే బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే వీడియోస్ మొదటిగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మీకు నచ్చితేనే ఓపెన్ చేసి చూడండి, లైక్ చేయండి. దానివల్ల కూడా నాకు కూడా మంచి మోటివేషన్ దొరుకుతుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అర్థమవుతుంది. నాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేసి పెట్టాలనిపిస్తుందండి. ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే, మంగళవారం రోజు హనుమంతుడి ప్రతిమ దొరికితే ప్రతిమ తెచ్చుకోండి. కుదరని వాళ్ళు ప్రతిమ మాత్రం మన బొట్టిన వేలంతనే ఉండాలండి. కుదరని వాళ్ళు హనుమంతుని ఫోటో తెచ్చుకొని మీ వ్యాపారం ప్లేస్లో పెట్టండి. పొద్దున్నే మీరు రాగానే షాపు ఓపెన్ చేయగానే ముందుగా ఆ స్వామివారికి పూజ చేసుకొని దీపధూపాలు ఆ స్వామివారికి సమర్పించిన తర్వాత శ్రద్ధగా చదవడానికి రాని వాళ్ళు శ్రద్ధగా యూట్యూబ్లో ఇవాళ రేపు చాలా వస్తున్నాయండి, హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధతో వినండి. ఆ తరువాత మీరు చూడండి మీ వ్యాపారం ఎలా నడుస్తుందో. మీకు వచ్చే పైసలు మిగులుతాయి, డబ్బులు మీకు మిగులుబాటు ఉంటుంది, వృధా ఖర్చు అవ్వదు, మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఇలాగే ఇంట్లో కూడా మీరు చేయొచ్చండి. రోజు పొద్దున్నే హనుమాన్ చాలీసా ఇంట్లో పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు చికాకులు అన్నీ పోతాయండి. పిల్లలు కూడా మన మాట వింటారు. ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందండి. రోజు వినండి, మీరు చూడండి, ఆచరించండి. ఆ మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి. నమ్మకంతో చేయండి. హనుమాన్ చాలీసా చదవడానికి రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యూట్యూబ్లో సాంగ్స్ దాంట్లో మనకి రికార్డ్ చేసి ఉంటాయి, వినండి. మీ వ్యాపారం ప్లేస్లో కూడా మీరు పెట్టండి, పొద్దున్నే పెట్టండి. మీ వ్యాపారం దినదినంగా ఎంత అభివృద్ధి చెందుతుందో మీరే గమనిస్తారు. చూడండి, ప్రయత్నించడంలో ఏం లేదండి. మనకేమన్నా గ్రహ దోషాల వల్ల కూడా మన కర్మఫలం వల్ల కూడా ఏమన్నా అడ్డుపడుతున్నా ఈ హనుమంతుడు వాటి దోషాలన్నిటినీ తొలగిస్తాడు, మనకి మంచి దారిని చూపిస్తాడు. మీరు నమ్మకంతో చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ నచ్చుతున్నాయని నాకు కూడా అర్థమవుతుంది. నాకు మంచి మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. నేను ఇంకో కొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, మీరు నచ్చితేనే లైక్ చేయండి. మీకేమన్నా సందేహాలున్నా నాకు కామెంట్లో పెట్టండి.